Welcome to MTR Masala Abhiruchi powered by Freedom Refined Sunflower Oil. మన ఫస్ట్ టేస్టీ సెగ్మెంట్ గుమగుమలు. హాయ్ రాజు గారు. హలో అండి. సో ఈ రోజు ఏం వంట చేస్తున్నారు గుమగుమల్లో? జైపూర్ క్యాప్సికమ్ కర్రీ. జైపూర్ క్యాప్సికమ్ కర్రీ. అవునండి. సో ఎలా, ఇది స్పైసీగా ఉంటుందా లేకపోతే మీడియం స్పైసీనా? కొంచెం కమ్మగా ఉంటుందా? ఓకే ఓకే. మరి జైపూర్ క్యాప్సికమ్ కర్రీ కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. జైపూర్ క్యాప్సికమ్ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: క్యాప్సికమ్ ముక్కలు 1 కప్పు, జీలకర్ర 1 టీ స్పూన్, ఉల్లిపాయ పేస్ట్ 1/2 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, టొమాటో పేస్ట్ 1/2 కప్పు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, గరం మసాలా 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, సోంపు పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, పెరుగు 2 టేబుల్ స్పూన్లు, ఫ్రెష్ క్రీమ్ కొద్దిగా, వెన్న 2 టేబుల్ స్పూన్లు, నూనె 3 టేబుల్ స్పూన్లు, పంచదార చిటికెడు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా రాజు గారు, స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ముందుగా ప్యాన్ లో కొద్దిగా నూనె, కొద్దిగా వెన్న అండి. ఓకే. ముందుగా కొద్దిగా జీలకర్ర, సో దీంట్లో ఉల్లిపాయ పేస్ట్ అండి. ఓకే. సో అన్ని పేస్ట్ లాగానే వేసుకోవాలా రాజు గారు దీంట్లో? అవునండి. అంటే కొంచెం ఆ గ్రేవీ ఆ టెక్స్చర్ రావడానికి. ఓకే. సో ఉల్లిపాయ మనం కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసి కూడా వేసుకోవచ్చు. ఓకే. సో కంపల్సరీ పేస్ట్ అని ఏం లేదు? ఏం లేదు. ఓకే. సో టొమాటో ఏంటంటే కొంచెం బేస్ ఇస్తున్నాం, సో అది కొంచెం పేస్ట్ లా వేసుకుంటే బాగుంటుంది. ఓకే. సో దీంట్లోనే పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఓకే. సో కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. సో అంటే పేస్ట్ లోంచి కొంచెం తొందరగా వాటర్ ఎవాపరేట్ అయిపోతుంది. ఓకే. సో దీనికి మనం పర్టికులర్ గా ఏమైనా పేస్ట్ ఏమైనా రెడీ చేసి పెట్టుకోవాలా రాజు గారు, లేకపోతే ఎట్లా కామన్ గానేనా? కామన్ గానే ఉంటుంది. సో ఆ టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్ గా వస్తుంది మనకు. ఓకే ఓకే. సో వేసే కొంచెం మసాలాలు కొన్ని ఏంటంటే కామన్గా యూజ్ చేసేటి, అంటే మనం ఇండియన్ స్పైసెస్ అంతా కూడా అన్ని ప్లేస్లలో కామన్గానే యూజ్ చేస్తాం. 1-2 కొంచెం అటు ఇటుగా ఉంటాయి. బట్ వాటిని మనం ఎప్పుడెప్పుడు వేస్తున్నాం, ఎంత క్వాంటిటీలో వేస్తున్నాం అనే దాన్ని బట్టి కొంచెం ఆ టేస్ట్లో వేరియేషన్ అనేది తెలుస్తుంది. ఓకే ఓకే ఓకే. ఇది కొంచెం దగ్గరకు వచ్చేసింది కానీ. సో దీంట్లో క్యాప్సికమ్ ముక్కలు, ఓకే. సో ఈ క్యాప్సికమ్ ముక్కలు కొంచెం వేగితే మనం టమాటో పేస్ట్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఓకే రాజు గారు. ఓకే అండి, ఇక్కడ క్యాప్సికమ్ ముక్కలు మగ్గుతూ ఉంటాయి, ఈలోగా మనం చిట్కా చూద్దాం. కొంతమందికి ప్రయాణాలు అస్సలు పడవు, ఊరికే వామిటింగ్ అయిపోతుంది అనుకుంటూ ఉంటారు, కడుపులో తిప్పుతూ ఉంటుంది అని చెప్తూ ఉంటారు. మరి ఇలాంటప్పుడు బస్లో కానీ కార్లో కానీ ఎక్కడైనా ప్రయాణం చేయాలనుకున్నప్పుడు వామిటింగ్ వస్తుంది అనుకుంటే ముందుగానే 1 గ్లాస్ ధనియాల కషాయాన్ని తాగేసి దాని తర్వాత కనుక ప్రయాణం చేసినట్లయితే ఈ కడుపులో తిప్పడం, వామిటింగ్ సెన్సేషన్ ఉండడం ఇవన్నీ కూడా చాలా వరకు తగ్గిపోతాయి. ఓకే అండి, చిట్కా చూసారు కదా, చూద్దామా రాజు గారు? ఓకేనండి. సో ఇప్పుడు దీంట్లో టమాటో పేస్ట్, ఓకే, సరిపడా ఉప్పు, ఓకే, కొద్దిగా కారం, ఎంటీఆర్ మసాలా వారి పసుపు పొడి అండి. ఓకే. సో ఇది కాంబినేషన్ రోటీస్ లోకి బాగుంటుందా రాజు గారు? రోటీస్ లోకి బాగుంటుంది, కమ్మగా ఉంటుంది. సో ఆ ముక్కలు అలా బలంగా తీసుకోవచ్చు, కావాల్సి రైస్ లో కూడా తీసుకోవచ్చు. ఓకే. సో కొంచెం అంటే తక్కువ స్పైసీగా ఇష్టపడే వాళ్ళకి నచ్చుతుంది. ఎందుకంటే అంత స్పైసీగా ఉండే వాళ్ళు కొంచెం ఆ కమ్మటివి రైస్ లో కంటే పెద్దగా ఇష్టపడరు. సో ఈ టమాటో పేస్ట్ కూడా కొంచెం మనకు మగ్గితే, సో ఇక్కడ పచ్చిదే వాడుకున్నాం మనం టమాటో పేస్ట్, ఉడికించకుండా. ఓకే. సో దీంట్లో కొద్దిగా పెరుగు, కొద్దిగా సోంపు పొడి, కొద్దిగా ధనియాల పొడి. సో అట్ సైడ్ మోస్ట్లీ సోంపు పొడి కంపల్సరీ ఉంటుంది, వాడుతూ ఉంటారు. అవును. కొద్దిగా గరం మసాలా. ఓకే.
కొద్దిగా పంచదార అండి, ఫ్రెష్ క్రీమ్, ఓకే. ఓకే, ఇందాక దాకా మంచి డార్క్ గా ఉంది, సో లైట్ గా అయిపోయింది, కలర్ మొత్తం టోటల్ గా చేంజ్ అయిపోయింది. సో దీంట్లో పెరుగు పుల్లగా లేకపోయినా పర్లేదండి, కొంచెం ఫ్రెష్ పెరుగు అయినా మనం దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. Okay. అంటే కొంచెం మనకి కమ్మకమ్మగానే వస్తుంది కదా. అవును, క్రీమ్ కూడా కొంచెం ఎక్కువ క్వాంటిటీలో యాడ్ చేసుకోవచ్చు. దీంట్లోనే కావాల్సిన మనం కొంచెం జీడిపప్పు పేస్ట్ కానీ బాదం పేస్ట్ కానీ అలా డ్రై ఫ్రూట్స్ ఏదైనా పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు, బాగుంటుంది. ఓకే ఓకే, సో ఇక్కడ మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు మగ్గిచ్చేస్తుందండి. ఓకే రాజు గారు, సో జస్ట్ కొంచెం ఆ ఫ్లేవర్స్ అన్ని కాస్త క్యాప్సికమ్ కి పట్టేస్తే సరిపోతుంది, రెడీ తీసేసుకోవచ్చు. చూద్దామా రాజు గారు? ఓకేనండి. వావ్, నైస్. దీంట్లో కొద్దిగా కొత్తిమీర అండి. ఓకే, ఓకే, జైపూర్ క్యాప్సికమ్ కర్రీ రెడీ. ఓకే, మరి జైపూర్ క్యాప్సికమ్ కర్రీ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. జైపూర్ క్యాప్సికమ్ కర్రీ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె, వెన్న వేసి జీలకర్ర, ఉల్లిపాయ పేస్ట్, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో క్యాప్సికమ్ ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత టొమాటో పేస్ట్, ఉప్పు, కారం, పసుపు వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత పెరుగు, సోపు పొడి, ధనియాల పొడి, గరం మసాలా, పంచదార, ఫ్రెష్ క్రీమ్ వేసి బాగా కలిపి కాస్త మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే జైపూర్ క్యాప్సికమ్ కర్రీ రెడీ. ఓకే అండి, తయారీ విధానం చూసారు కదా. రాజుగారు టేస్ట్ చూద్దామా? ఓకేనండి. కొంచెం డిఫరెంట్ గా ఉంది గ్రేవీ. అంటే దీంట్లో మనం వేసుకున్న మసాలాలు కూడా కొంచెం అంటే రెగ్యులర్ గా మనం వాడే కాకుండా అంటే ఏరియా వైజ్ గా నేను చెప్పాను కదా, సో కొంచెం కొంచెం మార్పులు ఉంటాయి. సో టోటల్ గా టేస్ట్ మారిపోయింది. సో జస్ట్ అంటే ఆ సోంపు పొడి ఒకటి అనేది మనం జనరల్ మన కర్రీస్ లో ఎక్కువ వాడము. అవును. సో అది అండ్ క్రీమ్ కూడా కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేసాం కదా. సో ఈ రెండింటి వల్ల ఏంటంటే కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ అనేది కొంచెం యాడ్ అయింది. బాగుంది. సోంపు ఎక్కువ తెలుస్తుంది, తర్వాత లైట్ గా క్రీమీ, తర్వాత పెరుగు కూడా వేసుకున్నాం. ఆ సాఫ్ట్నెస్ అనేది చాలా బాగుంది. అవును, టెక్స్చర్ అంతా కూడా చాలా బాగా వచ్చింది. థ్యాంక్ యూ. సో చూసారు కదా, మరి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఈ మధ్య కాలంలో చాలా మంది కిడ్నీలో స్టోన్స్ తో బాధపడుతున్నారు. ఇది తగ్గాలి అంటే కొద్దిగా తులసి రసం, అంటే ఒక ½ గ్లాస్ తులసి రసంలో 1 స్పూన్ తేనె కలుపుకొని ప్రతిరోజు తాగుతూ ఉండాలి. ఇలా 6 నెలల పాటు కనుక తాగినట్లయితే కిడ్నీలో స్టోన్స్ అనే సమస్య చాలా వరకు తగ్గిపోతుంది. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. ఓకే అండి, మరి మన ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. సో ఫస్ట్ పరిచయం చేసుకుని వాళ్ళ టేస్ట్ వెరైటీస్ చూసేద్దాం. హలో అండి. హాయ్ గీత. మీ పేరేంటి? మంజుల. మంజుల గారు ఎక్కడ నుంచి వస్తున్నారు? సికింద్రాబాద్ నుండి వచ్చాను. సికింద్రాబాద్. హలో అండి. హాయ్ గీత. మీ పేరేంటి? నా పేరు రేఖ, మల్కాజ్గిరి నుంచి వచ్చాను. ఓ, మీ ఇద్దరు పరిచయం ఉందా? ఫ్రెండ్స్ అండి. ఇద్దరు ఫ్రెండ్సా? చైల్డ్హుడ్ ఫ్రెండ్స్, బెంచ్ మేట్, క్లాస్మేట్. అంటే దాని తర్వాత పెళ్లిళ్ళు అయిపోయి కూడా సూపర్ సూపర్. సో బాగుంటది కదా అట్లా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. మళ్ళీ గ్యాప్ కూడా వచ్చింది మధ్యలో, మ్యారేజ్ అయిన తర్వాత గ్యాప్ వచ్చిన తర్వాత 10 years తర్వాత మళ్ళీ కలిసాం. సూపర్ కదా. ఇవన్నీ మనం మాట్లాడుకుందాం వంటలు చేసుకుంటూ. సో మంజుల గారు ఏం ప్రిపేర్ అయ్యారు? నేను ఆలు కొబ్బరి పులుసు కూర. ఓకే, మీరు క్యారెట్ పచ్చడి. క్యారెట్ పచ్చడి. ఓకే, మరి ఫస్ట్ ఎవరు చేస్తారు ఈ రోజు? నేను చేస్తాను. మీరు చేసేస్తారా? ఓకే, మరి క్యారెట్ పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. క్యారెట్ పచ్చడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన క్యారెట్ ముక్కలు 1 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఎండుమిరపకాయలు 2, వెల్లుల్లి రెబ్బలు 4, చింతపండు గుజ్జు తగినంత, వేయించిన నువ్వులు 2 టేబుల్ స్పూన్లు, వేయించిన వేరుశనగ పలుకులు కొద్దిగా, బెల్లం కొద్దిగా, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఇంగువ చిటికెడు, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, మెంతి పొడి 1/2 టీ స్పూన్. ఓకే, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. రేఖ గారు మొదలు పెడదామా? స్టవ్ వెలిగిద్దామని. 2 కావాలి. 2 వెలిగించుకుందాం.
నేను ఇంట్లో అయితే 4 వెలిగించేస్తాను. 4 వెలిగిస్తారా? అది వరకు మేము 4 పెట్టాం, కాకపోతే ఇట్లా వంగి వంగి కష్టపడుతుందని చెప్పేసి, అంటే సెట్ మార్చాం కదా, అందుకని పొయ్యి కూడా మార్చేసాం అనమాట. ముందుగా కొంచెం ఒక ప్యాన్ లో ఆయిల్ వేసుకుందాం. ఓకే. ముందు మనం ఉడికించుకున్న క్యారెట్ ముక్కలండి దీంట్లో వేసేద్దాం. సెమీ బాయిల్ చేస్తాం కాబట్టి ముందు ఇక్కడ ఫ్రై చేసుకుంటాం. మీరు అంత లోపల నేను ఇది ఇక్కడ నూనె వేడవుతుంది కదా, మిర్చి వేస్తాను. రెడ్ మిర్చి వేయాలండి, గ్రీన్ మిర్చి. ఓకే. ఈ కరివేపు ఈ పచ్చిమిర్చి గింజలు సరిగ్గా వెళ్ళి కంట్లోనే పడతాయి ఏంటో. మా పిల్లలు చెప్తారు మమ్మీ స్పెక్స్ పెట్టుకొని చెయ్యు అని. కదా, అంటే ఎక్కడికి వెళ్ళకుండా ఎందుకు అంటే నేను 2-3 సార్లు అబ్జర్వ్ చేసా, ఏదో కావాలని అక్కడికి కొంచెం జీలకర్ర వేసుకోవాలండి ఫ్రైలోనే. ఓకే. ఇందులోనే మనం వేయించుకున్న నువ్వులు వేయాలి, వేయించినా కూడా ఒకసారి నూనెలో ఫ్రై అయితే బాగుంటుంది. ఓకే. ఓకే. పల్లీలు కూడా ఒక 2 స్పూన్స్ అండి. కొంచెం చింతపండు రెమ్మలు వేయాలండి, ఒక 2, కొంచెం పులుపు కోసం. అయితే పసుపు మామూలుగా తాలింపులో వేయొచ్చు, కొద్దిగా ఫ్రై అయితే బాగుంటుంది కాబట్టి దీంట్లోనే పసుపు వేద్దాం. ఈ క్యారెట్ ముక్కలు ఇంకా కొంచెం ఫ్రై అవనీలేండి, కొంచెం మంచి ఫ్లేవర్ వస్తుంది, పచ్చి ఫ్లేవర్ పోతుంది. ఓకే. ఓకే. దీంట్లో కొంచెం నేను బెల్లం వేస్తాను, వేడికి కరిగిపోతుంది. ఓ, క్యారెట్ పచ్చడి అంటే నేను చక్కగా ఏదో కొంచెం వెల్లుల్లి, క్యారెట్ ముక్కలు పచ్చివి అలా అంటే మనము యూజువల్ గా పచ్చిమిర్చి వెల్లుల్లి వాడతాము. పచ్చిమిర్చి వెల్లుల్లి వాడి చేసేస్తుంటాం. వెల్లుల్లి కూడా వేస్తున్నాను, ఏమంటే మొత్తం ఫ్రై అయితే ఫ్లేవర్ రాదు, అందుకే కొంచెం దించే ముందు వేస్తే వేడి తగిలితే చాలు. ఓకే. ఇప్పుడు అంత ఫ్రై అయిపోయింది, స్టవ్ ఆఫ్. ఓకే. ఇప్పుడు అది క్యారెట్ కూడా ఆఫ్ చేసేయండి. ఇప్పుడు ఈ 2 చల్లారే లోపల మనం పోపు పెట్టేసుకుందాం. ఓకే. సో అయితే ఈ క్యారెట్ ముక్కలు ఇందులోకి తీసేద్దాం. ఈ పచ్చడి మీ ఐడియానా అండి? ఎందుకంటే పిల్లలు కొంచెం క్యారెట్ తినమంటే సతాయిస్తారు, అందుకని సొంతగా క్రియేట్ చేశారా? చాయిసెస్ ఎక్కువైపోయినాయి ఏమనంటే వాళ్ళకి అలా ఒక చాయిస్, ఒకరికి కూడా కాదు, ఎంతమంది ఉంటే అంతమంది చాయిస్. అప్పుడప్పుడు ఇక్కడికి వస్తారంటే 4 పిల్లలు అట్లా అని చెప్తుంటారు. నేను అదే అడుగుతాను, అంటే ఎందుకంటే ఎవరి ఒకరి టేస్ట్ ఒకటి ఉండదు కదా. సో మరి ఎలా అంటే 4కి 2కి ఒక రోజు ఇష్టమైన వంట, 2కి ఒక రోజు ఇష్టమైన వంట. పాపం నాకు ఆ బాధ లేదు, 2 పిల్లలే కాబట్టి 2కి ఇష్టమైనవి చేసి పెడతా. అదే 2కే కష్టం అంటే 4 వాళ్ళు చూడండి ఎంత కష్టపడాల్సి వస్తుందో. ఆయిల్ వేస్తాను పోపు కోసం. పోపు అయ్యే లోపల అవి 2 చల్లారిపోతే అప్పుడు మిక్సీ పట్టుకోవాలి. ఓకే. ఓకే. సో మీ ఇద్దరైనా ఫ్రెండ్స్, ఇంకా మీలాగా చైల్డ్హుడ్ నుంచి కంటిన్యూ అయిన వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారు? ఎంతమంది ఉన్నారు? ఒక 7-8 మెంబర్స్ ఉన్నారు. ఆయిల్ వేడెక్కిందండి, నేను పోపు దినుసులు వేస్తాను. ఓకే. కొద్దిగా ఇంకు అండి, ఫ్లేవర్ కొంచెం నార్త్ ఇండియన్స్ కానీ తమిళియన్స్ ఎక్కువ వాడతారు, మనం కూడా వాడతాం. డైజెషన్ కి మంచిది, అందరూ వాడరు, మా దాంట్లో కూడా వాడరు. ఓకే. కొంచెం కొత్తిమీర అండి, తర్వాత చిటికేడు మెంతి పొడి వేయాలి. ఫ్రై అవుతుంటే సరిపోతుంది, ఆఫ్ చేసేద్దాం. గ్రైండ్ చేసేద్దాం. గ్రైండ్ చేసేద్దాం. ఫస్ట్ అన్ని కలిపి ఒకసారి లేదు, ముందు ఈ మిర్చి దాంట్లో మనం నువ్వుల వేయించుకున్న దాంట్లో ఉప్పు వేయాలి, ఉప్పు వేసి మిక్స్ పట్టాలి. అదంతా మిక్స్ అయిన తర్వాత క్యారెట్ వేయాలి. ఇది ఎక్కువ స్మూత్ అయిపోతుంది కదా, మరి పేస్ట్ అయిపోతుంది. తీసుకో. పచ్చడి అనగానే మామూలుగా నిలవ పచ్చడి లాగా అనుకుంటారు, ఇది అఫ్ కోర్స్ వాటర్ కలవకపోయినా ఒక 1 day or 2 days ఉంటుంది. కానీ నిలవ పచ్చడి కంటే ఇవే బెటర్ కదా, బాగుంటాయి. ఎప్పటికప్పుడు చేసుకోవచ్చు, రకరకాలు చేసుకోవచ్చు. మళ్ళీ మిక్సీలో కంటే రోట్లో వేస్తే ఇంకా బాగుంటుంది టేస్ట్. కొంచెం సాల్ట్ వేసుకుందాం మనం దానికి తగినంత. ఓకే. ఇప్పుడు మిక్సీ పట్టేస్తాం. ఇప్పుడు మనం దీంట్లోకి క్యారెట్ పెట్టాం. దీంట్లోనే కొంచెం మిక్స్ చేసి మరీ పేస్ట్ లా కాకుండా జస్ట్ అట్లా ఊరికే తిప్పితే సరిపో, ఒక 2 సార్లు. మీరు అన్ని ఏవి ఇష్టం అండి మీకు? పచ్చళ్ళ లేకపోతే కర్రీసా? పచ్చళ్ళు చాలా ఇష్టం నాకు కూడా. అయితే నిలవ పచ్చళ్ళు ఎక్కువ తినేస్తుంటే డాక్టర్ కాస్త తగ్గిస్తే బెటర్ అని చెప్తే
అయినా కూడా కొద్ది కొద్దిగా తింటూ ఇంకా నిలో పచ్చడి ఈ పచ్చళ్ళకి అయితే ఎవరేం అడ్డు చెప్పారు కదా మనకి, ఎందుకంటే అన్ని మంచి వెజిటేబుల్స్ వేసి అలా చేసుకుంటూ ఉంటాం కదా. దీంట్లో దొండకాయ కూడా వేసుకోవచ్చండి. ఏమన్నా కొంచెం ఆ వేడివేడి అన్నంలో ఆ పచ్చడి కలుపుకొని తింటే ఆ టేస్టే వేరేగా ఉంటుంది కదా. ఎన్ని కూరలు తిన్నా కూడా కొద్దిగా సో ఇది కొట్టదు, ఇది అస్సలు కొట్టదు. దీంట్లో పచ్చి ఉల్లిపాయలు కట్ చేసుకుంటే కూడా చాలా బాగుంది. ఇంకా మనం అడిషనల్ ఇవి చాలా చేసుకోవచ్చు అనమాట. ఇష్టం అన్ని యాడ్ చేసుకోవచ్చు అట్లా. ఇప్పుడు మీ ఇంట్లో పచ్చళ్ళు బాగా తింటారా ఏమిటి? పచ్చళ్ళు మా వారు ఒక్కరే తింటారు, పిల్లలు ఎవరు తినరు. తినరా మరి మీరు? నేను అన్ని తింటాను. మీరు అన్ని తింటారా? ఓహో, ఆడుకునేవాడికి 60 రకాల కూరలు. ఓకే, అన్నం రెడీగా లేదు కానీ అన్నంలోకి వేడి క్యారెట్ పచ్చడి రెడీగా. ఎలాగో మనకి ఇప్పుడు లంచ్ టైం కదా, మనం అన్నంలో కలుపుకొని తినేద్దాం శుభ్రంగా. ఓకే అండి, మరి గుమ్మలాడే పచ్చడి రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. క్యారెట్ పచ్చడి తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఉడికించిన క్యారెట్ ముక్కలు వేసి వేయించాలి. మరొక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, తరిగిన పచ్చిమిరపకాయలు, జీలకర్ర, వేయించిన నువ్వులు, వేయించిన వేరుశనగ పలుకులు వేసి వేయించాలి. దీనిలో చింతపండు గుజ్జు, పసుపు, వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించి కాస్త చల్లారనివ్వాలి. పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఇంగువ, కరివేపాకు, కొత్తిమీర, మెంతి పొడి వేసి వేయించాలి. మిక్సీ జార్ లో నువ్వుల మిశ్రమం, ఉప్పు వేసి మిక్సీ పట్టాలి. దీనిలో వేయించిన క్యారెట్ ముక్కలు వేసి మరోసారి మిక్సీ పట్టి పచ్చడి సిద్ధం చేసుకోవాలి. ఈ పచ్చడిలో పోపు మిశ్రమం వేసి సర్వ్ చేసుకుంటే క్యారెట్ పచ్చడి రెడీ. ఓకే అండి, మరి క్యారెట్ పచ్చడి తయారీ విధానం చూసారు కదా. రాజుగారు టేస్ట్ చూద్దామా? ఓకే, బాగుంది. ఆ పచ్చడి కరెక్ట్ గా ఉన్నాయి, అన్ని కరెక్ట్ గా ఉన్నాయి. టేస్ట్ పప్పులు అన్నట్టు రాజుగారు యాడ్ చేసిన పల్లీలు యాడ్ చేస్తే ఆటోమేటిక్ కాదు. మిమ్మల్ని కలిసిన ఆనందంలో టీవీ ప్రోగ్రామ్ కి వచ్చిన ఆనందంలో ఏమైనా ఎక్కువ తక్కువ వేసానేమో అని లేదు అనిపించింది. ఇక్కడ రాగానే అందరూ కరెక్ట్ ఎక్కువ తక్కువ కాదు, ఆనందంలోనే అన్ని కరెక్ట్. బాగుంది, సూపర్. చూసారు కదండి, పచ్చడి చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. అన్నం ఉడుకుతున్నప్పుడు పైన గంజి ఉంటుంది కదండి, ఆ తేటను కనుక తీసుకుని అందులో కొద్దిగా సాల్ట్ కలుపుకొని తాగుతూ ఉన్నట్లయితే ఒంటికి వేడి చేసినట్లయితే తగ్గిపోతుంది, ఒంటికి చలువుదనం కూడా వస్తుంది. ఓకే, మరి ఒక వెరైటీ చూసేసారు కదా, ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. మంజుల గారు రెడీయా? రెడీ. మళ్ళీ ఒకసారి చెప్పరా మీ రెసిపీ? ఆలు కొబ్బరి పులుసు కూర. ఓకే ఓకే, మరి ఆలు కొబ్బరి పులుసు కూర కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఆలు కొబ్బరి పులుసు కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బంగాళదుంప ముక్కలు 1 కప్పు, పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన ఉల్లిపాయ 1, చింతపండు తగినంత, బెల్లం కొద్దిగా, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, పోపు దినుసులు 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, మెంతి పొడి 1/2 టీ స్పూన్, ఇంగువ చిటికెడు, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా. ఓకే, మరి కావాల్సిన పదార్థాలు చూసారు కదా. మంజుల గారు మొదలు పెడదామా? స్టవ్ ఆన్ చేద్దాము, ఆయిల్ వేసి అంతే చేసేద్దాం ఫాస్ట్ గా. అసలు కాకపోతే ఈ ఆలుతో పులుసు కూర అనేది చాలా వెరైటీగా ఉంది. చామగడ్డ అండ్ దుంప కూరతో చేస్తారు కదా, ఇది ఆలుతో అన్నది. పిల్లలకి ఎప్పుడు ఫ్రై బోర్ కొట్టి ఇప్పుడు పులుసులాగా పెట్టేద్దామని ఆలోచన. అదే ఆలు ఎలా చేసినా తింటారో అని జనరల్ గా అంటుంటారు కదా, ట్రైల్ వేస్తే తెలుస్తుంది. మీ పిల్లలు అయితే తినేసారా? శుభ్రంగా తింటారు, కానీ కొంచెం బెల్లం యాడ్ చేయాలా, తీయగా ఉంటుంది. చింతపండు వేస్తాం కదా, కొంచెం అది యాడ్ చేస్తే బాగా తింటారు. ఓకే, ఇప్పుడు గీత కూడా తింటది. దీంట్లో మినపప్పు కూడా వేస్తాను. మీరు బెల్లం వేసినా ఏమైపోయినా నేను తినేస్తా శుభ్రంగా. కాకరకాయ కూర చేస్తే తినేవాళ్ళేమో కదా. కాకరకాయ ఆరోగ్యానికి మంచిది. ఇది కొంచెం ఆనియన్స్. ఓకే, ఇప్పుడు ఆలు కూడా వేసేద్దాం. ఇవి ఈక్వల్ గా కట్ చేస్తా. ఓ ఆలును ఇంకా అంటే చిన్నగా పెద్దగా ఉంటే మాడిపోతాయి కదా. అవునవును, సో ఈక్వల్. ఓకే ఓకే, ఇది కొంచెం బ్రౌన్ రావాలా. ఐడియా ఎవరిది ఇంతకి? ఇది మేమే చేస్తామండి ఇంట్లో, డిఫరెంట్ గా. అంటే ఎక్కడ నుండి చేసింది మళ్ళీ చేయకుండా డిఫరెంట్ చేద్దామని. కిట్టి పార్టీలు ఉన్నాయా బాగా మీకు? ఉన్నాయి. డిఫరెంట్ గా ట్రై చేసేదంటే ఎక్కువ. అంటే మరి కిట్టీలో చూసి నేర్చుకోవాల్సింది ఏం లేదు, రెగ్యులర్ గా చూసి నేర్చుకోవడం కాదు, వచ్చిన వాళ్ళకి పెట్టాలి కదా. డిఫరెంట్ ఎవరు చేయండి. ఏమండి కిట్టి వాళ్ళంటే పాపం 1 monthly once టైం వస్తారు, రెగ్యులర్ గా చుట్టాలు వాళ్ళైతే ఎక్కువ వస్తూనే ఉంటారు కదా, వాళ్ళ కోసం కూడా నేర్చుకోవాలి.
పిల్లలు వాళ్ళందరూ ఎందుకులే బయట వాళ్ళు పిల్లలు మా ఇంటికి వెళ్ళాక అంటారు మమ్మీ ఎప్పుడు పాప మా మీద కంప్లైంట్ ఎందుకు మమ్మీ అని. అవును, ఎవరైనా పిల్లలు వచ్చిన వాళ్ళందరూ కూడా మా బాబు తినడండి, మా పాప తినదండి, నేను అననండి ప్రతిదీ పాపం పిల్లల మీద నెట్టేస్తారు. వాళ్ళంతా తిని ఎక్స్పీరియన్స్ కదండి, పాపం ఏది చేసి పెట్టినా తింటారు పిల్లలు. ఇప్పుడే రుచి నేర్చుకుంటారు కదా. మీకు విషయం తెలుసా, కొంతమంది వండే వాళ్ళు ఉంటారు కదా, వేయండి, వాళ్ళకి ఇష్టం లేని వంటలు కూడా ఇంట్లో చెయ్యరు. అలా ఇట్లా కొన్ని చిల్లీస్ వేస్తాను. ఓకే, వేసేసేయండి. సో మీకు ఎంతమంది పిల్లలు? మంజుల, ఇద్దరు అబ్బాయిలే. నీకు ఇద్దరు అబ్బాయిలే. మీకు అబ్బాయి అమ్మాయి. అమ్మాయి. బాబు జాబ్ చేస్తాడు. ఓ, జాబ్ చేస్తున్నాడా? అంత పెద్ద బాబు ఉన్నాడా? ఓకే, అమ్మాయి కూడా జాబ్ వచ్చింది. అవునా? ఓ సూపర్. సేమ్ పేర్లు మీ పిల్లల పేర్లు? బాబు పేరు రోహిత్, పాప పేరు ప్రణవి. మీ వారు ఏం చేస్తూ ఉంటారు? రైల్వేలో జాబ్ చేస్తారు. రైల్వే. ఆయన పేరు ఏమిటి? జి శ్రీనివాస్. మీ పిల్లలు ఏం చదువుతున్నారు మంజుల గారు? పెద్ద అబ్బాయి ఆర్కిటెక్చర్ ఇయర్, అవును. చిన్న అబ్బాయి ఇంటర్ సెకండ్ ఇయర్. వామ్మో, మీకు నిజంగా అంత పిల్లలు ఉన్నారనుకోలేదు తెలుసా నేను. అంటే 6th క్లాస్ 8th క్లాస్ ఈ టైప్ లో అనుకున్నాను. కొద్దిగా మెంతి పొడి, ఇది పులుసు కదా, కొంచెం టేస్ట్ బాగుంటుంది. అవును, బెల్లము పులుపు ఉంటే బాగుంటుంది. ఇప్పుడు మీ పిల్లల పేర్లు ఏమిటి? రణధీర్, పెద్ద అబ్బాయి పేరు రణధీర్, చిన్న అబ్బాయి పేరు దినేష్. ఓ, కొంచెం సింగిల్. మీ వారు ఏం చేస్తూ ఉంటారు? జాబ్ అండి. జాబ్. మీ వారు అన్ని తింటారా? తింటారు, అన్ని తింటారు. ఇది చింతపండు పులుసు వేస్తున్నాను. ఓకే, కొంచెం వాటర్ కావాలి. ఇది మరీ లూజ్ గా కాకుండా కొంచెం థిక్ గా చేస్తున్నాను. ఇప్పుడు మీరు 10 years గ్యాప్ తర్వాత కలిసేమన్నారు కదా, ఎలా కలిసారు సడన్ గా? ఫోన్ ద్వారా. ఫోన్ ద్వారా కాదు, మర్చిపోయింది తాను. వాళ్ళ మదర్ నాకు ఏదో ఫంక్షన్ లో కనిపించినారు. మదర్స్ కి చెప్పాలి. ఫోన్ నంబర్ ఇచ్చి తన తర్వాత నేను మాట్లాడి అప్పుడు కలుసుకొని మాట్లాడుకున్నాను. ఇప్పుడు కొంచెం బెల్లం వేసాం. ఇదే స్పెషల్. ఇప్పుడు కొంచెం ఇంగువ. ఓకే, స్మెల్ వస్తుంది. వస్తుంది. ఇప్పుడు థిక్ అయిపోతుందండి. కొబ్బరి, పచ్చి కొబ్బరి. ఇప్పుడు థిక్ అయిపోయింది కదా. ఇది చపాతి మరీ లూజ్ ఉంటే చపాతీకి తినరాదు. మనం పులుసు కూర అనుకున్నాం కాబట్టి ఇట్లా ఈ టెక్స్చర్ బాగానే ఉంది. థిక్ ఉంది. ఆల్మోస్ట్ అవ్వచ్చింది. ఎలా తెలుస్తుంది అంటే ఆయిల్ మొత్తం మనం వేసినంత పైకి వచ్చేస్తుంది. సో అప్పుడు కర్రీ అయినట్టు ఆల్మోస్ట్. మరి తెలవాల్సింది ఏం లేదు, ఆలు కూడా ఉడికిపోయింది. చిన్నగా కట్. ఇవన్నీ గీతకు తెలుసు చిట్కాలు, నేను చెప్తున్నా. అయ్యో నాకు తెలుసు కానీ చూసే వాళ్ళకి తెలియదు. లేదు, అభిరుచి కంటిన్యూ చూసే వాళ్ళకి అందరికి అర్థమైపోతుంది ముందే. కొత్తిమీర చెప్పాల్సిన పని లేదు. చాలు. ఇంకా మా ప్రోగ్రామ్ ఏంటంటే చాలా మంది కొత్తగా పెళ్ళైన అమ్మాయిలకి మాదే రిఫరెన్స్ చెప్తూ ఉంటారు. సో వాళ్ళందరికీ ఇట్లాంటివన్నీ మనం చెప్తూ ఉండాలి. తెలిసినా మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉంటే వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. ఫినిష్. ఇలా ఇచ్చేసేయండి. చాలా టేస్టీగా. లేదు, నా అన్నం లేదు, పర్లేదు. అంటే కర్రీ టేస్ట్ చూసి చెప్పొచ్చు దేనికి బాగుంటది, ఎంత బాగుంటుంది చెప్పొచ్చు. అవును, ఆలు కొబ్బరి పులుసు కూర రెడీ. సూపర్. ఓకే, మరి వెరైటీ రెసిపీ ఆలు కొబ్బరి పులుసు కూర కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ఆలు కొబ్బరి పులుసు కూర తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, బంగాళదుంప ముక్కలు వేసి వేయించాలి. దీనిలో కరివేపాకు, తరిగిన పచ్చిమిరపకాయలు, పసుపు, ఉప్పు, కారం, మెంతి పొడి వేసి వేగనివ్వాలి. తర్వాత చింతపండు గుజ్జు వేసి కొద్దిగా నీళ్లు పోసి బెల్లం వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత ఇంగువ, పచ్చి కొబ్బరి తురుము, కొత్తిమీర వేసి బాగా కలిపి కాస్త మగ్గనివ్వాలి. అంతే, ఆలు కొబ్బరి పులుసు కూర రెడీ. ఓకే అండి, మరి ఆలు కొబ్బరి పులుసు కూర తయారీ విధానం చూసారు కదా రాజు గారు. ఇది మాత్రం చాలా డిఫరెంట్ పులుసు కూర. అంటే తీసుకున్నాయి కూడా ఆలు కొబ్బరి అంటే మనం యూజువల్ గా పులుసులో వాడనివే. వాడనివి పిల్లలు ఎక్కువ తినేవి. డిఫరెంట్ గా ఉందా? రాజుగారు మెల్లిగా చెప్తుంటే భయం వేస్తుంది. రాజుగారు ఆస్వాదిస్తూ అంతే చెప్పాలి కదా. మామూలుగా ఏదైనా మీ దాంట్లో ఆస్వాదిస్తూ చెప్తేనే బాగా కనపడతారు. అంటే మరి తిన్నవి మీరు వేసినవన్నీ మేము కరెక్ట్ గా టేస్ట్ చూడాలి కదా. మీరు అంత కష్టపడి వచ్చి ఇక్కడ మా కోసం వంటలు చేస్తుంటే. బాగుంది చాలా. థ్యాంక్ యూ. చింతపండు, ఆ బెల్లం వేసినవన్నీ కూడా పోపు
బంగాళదుంపలు పులుసులో వాడకుండా ఎంత ఘోరంగా ఇన్ని రోజులు ఎలా మనం వదిలేసాము. చాలా బాగుంది. ఇప్పుడు కేజీ తెచ్చుకునేది ఇంకో హాఫ్ కేజీ ఎక్కువ తెచ్చేసుకోండి. బాగుందండి ఐడియా, మొత్తానికి ఎవరికి వచ్చిందో గానీ సూపర్ గా ఉంది. సో రాజు గారు ఎలా ఉన్నాయి ఈరోజు పచ్చడి అండ్ పులుసు కూర? రెండు చాలా సూపర్ గా ఉంది. అంటే ఇద్దరు కూడా చాలా బాగా చేశారండి. అంటే దాంట్లో వేసిన పదార్థాలు కానీ తీసుకొచ్చిన ఆ టేస్ట్ మెయింటైన్ చేయడం కానీ చాలా బాగుంది. పచ్చడి అలాగే పులుసు కూర రెండిట్లో కొంచెం బెటర్ పులుసు కూర. ఓకే, చిన్న డిఫరెంట్ దాంట్లో ఏంటంటే కొంచెం క్యారెట్ ఫ్లేవర్ ని మొత్తం టోటల్ గా అది పల్లీలు ఇవన్నీ కొంచెం తగ్గించేసాయి. కొంచెం లైట్ గా టేస్ట్ వైజ్ గా బాగుంది. బట్ ఆ క్యారెట్ మెయిన్ గా అనుకున్నాం కాబట్టి కొంచెం ఆ ఫ్లేవర్ కూడా తెలిస్తే కొంచెం వస్తుంది. మనం పచ్చిగా వేసుకున్నా మన ఇది ఎక్కువ రోజులు మనం నిలువ పెట్టుకునేది కాదు కదా, వన్ డే కాబట్టి మనం పచ్చిది పల్లీలు నువ్వులు క్వాంటిటీ కొంచెం తగ్గించుకొని కొంచెం క్యారెట్ లేదా మీరు కొంచెం పార్బాయిల్ చేసి వేస్తారు కదా క్యారెట్, అలా కాకుండా పచ్చిది వేసినా కొంచెం పచ్చిదనం పిల్లలు తినకుండా గుర్తుపట్టేస్తారేమో అని అలా ట్రై చేస్తున్నా. ఈసారి మీరు చెప్పినట్టుగా చేస్తాం. ఇప్పుడు ఇలా చేస్తారు కదా, అప్పుడు తర్వాత అలా చేస్తారు, అది కూడా నచ్చుతుంది. సో అయితే మొత్తానికి ఈ రోజు మంజుల గారు విన్నర్ అన్నమాట. కంగ్రాచులేషన్స్. సో మంజుల గారు కంగ్రాచులేషన్స్, మీకు ఈటీవీ అభిరుచి నుంచి కళ్ళంజలి కూడా గిఫ్ట్ వచ్చాయి. వెల్కమ్. రేఖ గారు మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి గిఫ్ట్. థ్యాంక్ యూ సో మచ్. మీ ఇద్దరికి కూడా చక్కగా వచ్చి బోల్డని కబుర్లు చెప్పడమే కాకుండా మంచి టేస్టీ వెరైటీస్ చేసినందుకు థ్యాంక్ యూ. మరి మీరు కూడా మీ చేతి వంటలో పార్టిసిపేట్ చేయాలనుకుంటే లేట్ చేయకుండా వెంటనే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. సాధారణంగా మనకు తలనొప్పి, కడుపు నొప్పి లాంటివి వస్తూనే ఉంటాయి. కొన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాత తగ్గిపోతూ ఉంటాయి. సాధారణంగా వచ్చే కడుపు నొప్పి అయినట్లయితే 2 స్పూన్ల నిమ్మరసం, 1 స్పూన్ అల్లం రసం కొద్దిగా గోరువెచ్చటి నీటిలో కలుపుకొని తాగుతూ ఉన్నట్లయితే కడుపు నొప్పి తగ్గిపోతుంది. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ మినిట్. ఓకే, మరి రాజు గారు 3 వెరైటీస్ చూసేసాము. సో ఇంకా జస్ట్ మినిట్ లో ఏం చేస్తున్నారు ఈ రోజు? చాక్లెట్ ప్యాన్ కేక్ చేస్తాం. చాక్లెట్ ప్యాన్ కేక్. ఎస్. వావ్, ప్యాన్ కేక్స్ అంటే ఎక్కువ బనానా ప్యాన్ కేక్ ఇలా చేస్తూ ఉంటారు కదా. అవునండి. సో ఇది మొత్తం చాక్లెట్ ఫ్లేవరేనా? ఎస్. సూపర్. ఓకే, మరి చాక్లెట్ ప్యాన్ కేక్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. చాక్లెట్ ప్యాన్ కేక్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: చాక్లెట్ పౌడర్ 2 టేబుల్ స్పూన్లు, మైదా 1 కప్పు, పంచదార పొడి 2 టేబుల్ స్పూన్లు, పాలు 1 కప్పు, మజ్జిగ 2 టేబుల్ స్పూన్లు, బేకింగ్ పౌడర్ చిటికెడు, వంట సోడా చిటికెడు, వెన్న 2 టేబుల్ స్పూన్లు, నూనె 1 టేబుల్ స్పూన్. ఓకే, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. ఆ ఐటమ్స్ అన్ని చూస్తుంటేనే చాలా యమ్మీగా అనిపిస్తున్నాయి. ఏదో సమ్ కేక్ గానీ మనము కుకీస్ చేసుకుంటాం కదా. చాక్లెట్ పౌడర్, ఓకే, దీంట్లో మైదా. కాకపోతే దీంట్లో కొంచెం మెజర్మెంట్స్ అటు ఇటు అయినా మనకు పెద్ద ఇబ్బంది ఉండదు. ఏం లేదండి, ఎందుకంటే ఇది జస్ట్ మిక్స్ చేసి అప్పటికప్పుడు వేసేసుకుంటాం కదా. ఎస్. వంట సోడా, ఓకే, పంచదార పొడి, సో ఒకసారి ఇవన్నీ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్ని బాగా కలిపేసుకొని ఓకే, ఆ తర్వాత పాలు, కాచి చల్లార్చిన పాలన్నీ, కొద్దిగా మజ్జిగ కూడా, ఓకే, సో కొద్దిగా బేకింగ్ పౌడర్, వెన్న కొంచెం కరిగించి వేసుకుంటే మనకు ఫాస్ట్గా దీంట్లో మెల్ట్ అయిపోతుంది. ఓకే, సో నేను కరిగించి పెట్టేశాను. కొద్దిగా ఆయిల్ కూడా. ఓకే, సో ఇవన్నీ కూడా బాగా కలిపేసుకోవాలి. సో ఇంకా ఇది మొత్తం మనము పాలతోనే మిక్స్ చేసుకోవాలి. పాలు కానీ మజ్జిగ కానీ రెండిట్లేదు, వాటర్ అక్కర్లేదు. వాటర్ అక్కర్లేదు. ఓకే ఓకే. మజ్జిగ మరి అంటే ఇది స్వీట్ కదా, సో ఆ పులుపు ఏం రాదండి. ఏం రాదా? ఏం రాదు, అది కొంచెం హెల్ప్ చేస్తుంది మనకు. కొంచెం
ఫ్లఫీగా రావడానికి. ఓకే ఓకే. సో కొంచెం పులిసింది కదా అది, ఓకే. సో అక్కడ కొంచెం మనకి ఫర్మెంట్ అయినట్టుగా వస్తుంది మజ్జిగ వేయడం వల్ల. సో కొంతమంది కొంచెం వెనిగర్ కూడా యాడ్ చేసుకుంటారు. సో ఆ పులుపు అంతగా ఏం తెలియదు అనమాట. ఓకే ఓకే. అంటే పుల్లటిది కాకుండా మామూలు మజ్జిగ అదే స్వీట్ కర్డ్ తో చేసుకోవాలి. స్వీట్ కర్డ్ తో చేసుకోవచ్చు. నైస్. సో ఇంకొంచెం పాలు మజ్జిగ వేసేసినాను. జారుడుగా కలిపేసుకోవాలి కదా? ఎస్. సో మీరు కలిపేస్తుంటారా, మేము చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మలబద్ధకం కనుక దీర్ఘకాలికంగా కొనసాగినట్లయితే పైల్స్ అంటే మొలల సమస్య వచ్చేస్తూ ఉంటుంది. ఈ పైల్స్తో బాధపడడం అంటే ప్రత్యక్ష నరకమే అనిపిస్తూ ఉంటుంది. మరి ఇలాంటప్పుడు ఈ సమస్య తగ్గుముఖం పట్టాలి అంటే ప్రతిరోజు కిస్మిస్ అంటే ఎండు ద్రాక్ష తినడాన్ని అలవాటు చేసుకోవాలి. ఏదో ఒక రూపంలో రోజు కనుక ఎండు ద్రాక్షను తీసుకుంటూ ఉన్నట్లయితే ఈ ప్రాబ్లం చాలా వరకు తగ్గిపోతుంది. రాజు గారు, సో రెడీ అండి. నైస్. సో ఇలా రావాలి. ఓకే. జారుడుగా. సో ఇలాంటి ఫ్లేవర్స్ తో చేసుకుంటుంటే పాన్ కేక్స్ లాంటివి కానీ ఏవైనా వేసే వాళ్ళకి విసుగు పుట్టాలి, అంతే. తినే వాళ్ళకి మాత్రం అస్సలు ఉండదు. సో కొద్దిసేపు ఓకే ఇలా లిడ్ పెట్టేసేద్దాం. సో మరీ ఎక్కువసేపు పెట్టేసేయండి. ఓకే. సో అంటే కొంచెం దాంట్లో ఉన్న వాటర్ లాంటిది కొంచెం అలా తేమ కొంచెం ఎవాపరేట్ అవుతుంది కదా, అది మళ్ళీ దాంట్లో పడితే మెత్తగా అయిపోతుంది. సో కొద్దిసేపు అనమాట, కొంచెం స్టీమ్ లో కొంచెం తొందరగా కుక్ అవడానికి మనం కొద్దిసేపు అలా పెడతాం. ఓకే ఓకే. సో రెండో వైపు కూడా టర్న్ చేసుకోవాలి. ఓకే. ఇది కూడా జస్ట్ ఒక 2-3 సెకండ్స్. అటువైపు ఇటువైపు కాలితే మనం తీసేసుకోవడం. ప్రాసెస్ ఏం పట్టదు. అంటే అవెన్ లో పెట్టుకుంటే మనకు కొంచెం టైం తీసుకుంటుంది అది, బట్ ఇది ఫాస్ట్ గా సర్వ్ చేసుకోవచ్చు. ఆహా, చాక్లెట్ స్మెల్ చాలా బాగా వస్తుంది కదా అది వేగుతూ ఉంటే. ఎస్. సో మనకు కాస్త ఓపుకుంటే చక్కగా ఇలాంటి వాటికి కొంచెం మనకి ఆ చాక్లెట్ సాస్ అవి దొరుకుతాయి కదా, పైనుంచి అలా స్క్వీజ్ చేసుకుని హ్యాపీగా తినేయచ్చు. లేదా అలా పక్కన పెట్టుకొని డిప్ చేసుకుంటూ అయినా కూడా తినేసేయచ్చు. ఓకే. ఓకే. సో ఇలా ఎన్ని కావాల్సిందని మనం సర్వ్ చేసేసుకోవచ్చండి. నైస్, సూపర్. అలా వచ్చింది పఫీ పఫీగా. ఎస్. యమ్మీ. చాలా నోరు ఊరుతుంది. మీరు ఫాస్ట్గా కార్వింగ్ చేస్తే కాస్త చల్లారగానే మనం తినేసేద్దాం. తప్పకుండా అండి. చిన్న ఫ్లవర్ అంటే ఈజీ ఫ్లవర్ చేస్తాం. ఓకే. ఓకే. సో లోపల ఈ సీడ్ తీసేస్తున్నాం. ఓకే అండి. సో పెటల్ షేప్ ఇస్తున్నాం అండి. ఓకే. సో కొంచెం కేర్ఫుల్గా, ఎందుకంటే మధ్యలో మనకు సపోర్ట్ లేదు. అవును. ఇది ముందు ఇట్లా గీసుకొని తర్వాత లోపల చేసుకోవడానికి రాదా రాజు గారు? లేదండి, ఇలా చేస్తేనే మనకు కొంచెం ఓకే బాగుంటుంది, చేయడానికి కూడా కంఫర్ట్గా ఉంటుంది. ఓకే ఓకే. సో ఇక్కడ ఈ ఎడ్జెస్ కొంచెం ట్రిమ్ చేస్తున్నాను. సో వాటర్లో వేస్తే బాగా విచ్చుకుంటుంది. ఆల్రెడీ పెటల్స్ రెండింటి మధ్య కూడా కొంచెం గ్యాప్స్ ఇచ్చాం కదా ముందుగానే. ఓకే. సో అవన్నీ కూడా బాగా ఓపెన్ అవుతాయి వాటర్లో వేస్తే స్టిఫ్గా అయ్యి.
స్కిన్ కూడా పీల్ చేస్తున్నాను. ఇది కొంచెం స్టిఫ్ ఉంటుంది కాబట్టి మనకి చేయగానే అట్లా తెలియదేమో కదా. కొంచెం వాటర్లో వాటర్లో వేస్తే అప్పుడు మనకి రిజల్ట్ అనేది అప్పుడు కనిపిస్తుంది తర్వాత. ఓకే, సో వాటర్లో వేస్తే ఇది ఇలా బెండ్ అవుతుంది. ఓకే ఓకే. సో ఇంకొంచెం ఓపెన్ గా కనపడడానికి మధ్యలో ఒక చిన్న క్యారెట్ ముక్క పెడుతున్నాను. ఓకే, రెడీ. ఓకే, మరి చాక్లెట్ ప్యాన్ కేక్ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. చాక్లెట్ ప్యాన్ కేక్ తయారు చేసే విధానం: ఒక బౌల్లో చాక్లెట్ పౌడర్, మైదా, వంట సోడా, పంచదార పొడి, పాలు, మజ్జిగ, బేకింగ్ పౌడర్, వెన్న, నూనె వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని పెనంపై ప్యాన్ కేక్ లా వేసుకుని రెండు వైపులా కాల్చుకోవాలి. అంతే, చాక్లెట్ ప్యాన్ కేక్ రెడీ. ఓకే అండి, మరి చాక్లెట్ ప్యాన్ కేక్ తయారీ విధానం చూసారు కదా. తీసుకోండి రాజు గారు. సో మనం ఇప్పుడే మిక్స్ చేసుకున్న స్పాంజ్ టెక్స్చర్ బాగా వచ్చింది కదా. సూపర్, కరిగిపోతుంది ఏంటి అలా నోట్లో వస్తే. సాఫ్ట్ గా అయిపోయింది కదా. కింద మనకి కాలితే కొంచెం క్యారమలైజ్ అవుతుంది కదా. టేస్ట్ దీంట్లో బాగుంటుందండి. అంటే ఈ మెథడ్ లో మనం చేసుకుంటే ప్యాన్ పైన ప్యాన్ కేక్స్ లో కొంచెం ఉండే డిఫరెన్స్ అది అన్నమాట. మామూలుగా అవెన్ లో చేసుకున్న దానికి ప్యాన్ కేక్ దానికి కొంచెం డిఫరెన్స్ చాలా బాగుంది. అంటే ఆ ఎక్కువ స్వీట్ గా కాకుండా ఆ చాక్లెట్ ఫ్లేవర్ తెలుస్తూ ఆ సాఫ్ట్నెస్. సో మీరు అన్నట్టు ఇంకొంచెం ఆ చాక్లెట్ ఫ్లేవర్ ఎక్కువ తెలియాలనుకుంటే పైనుంచి కొంచెం ఆ సాస్ చాక్లెట్ సాస్ వేసుకుంటే ఏదైనా డిప్ లాగా అలాంటివి ఏమైనా తీసుకుంటే మనకి ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. కాకపోతే ఇది కొంచెం వేడివేడిగా ఇలా తినేస్తే బెటర్. చల్లార కన్నా వేడిగా తింటేనే బాగుంటుంది. సూపర్. సో మరి చూసారు కదండి, చాక్లెట్ ప్యాన్ కేక్ చాలా ఈజీగా చేసుకోవచ్చు. మనం అప్పటికప్పుడు ఇన్స్టెంట్ గా చేసేసుకోవచ్చు. మరి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఎంజీఆర్ మసాలా వారి చిట్కా. మామూలుగా మనం ఉల్లిపాయలు వేయించేటప్పుడు ఫస్ట్ కొద్దిగా సాల్ట్ వేసుకుని వేయిస్తే ఉల్లిపాయలు బాగా వేగుతాయి, త్వరగా వేగుతాయి అని అనుకుంటూ ఉంటాం. ఇలా రకరకాల కూరలు చేసుకునేటప్పుడు కూడా మనం ఫస్టే సాల్ట్ అలాగే పసుపు కూడా యాడ్ చేసుకుని వేయించుకుంటూ ఉంటాం. కానీ దొండకాయ కూర చేసుకునేటప్పుడు మాత్రం ముందుగానే సాల్ట్ వేయకూడదు. సాల్ట్ ముందే వేసేసినట్లయితే ముక్కలకంతా ఎక్కువగా సాల్ట్ పట్టేస్తుంది. కాబట్టి ముక్కలు బాగా ఫ్రై అయిన తర్వాత సాల్ట్ వేసినట్లయితే ముక్కలకంతా కూడా సాల్ట్ సరిగ్గా పడుతుంది. ఓకే అండి, మరి వాళ్ళ టేస్టీ వెరైటీస్ అన్ని చూసారు కదా. మరి ఈ రోజు మనం చూసిన వంటల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో ఫుడ్ గైడ్ లో అరుణ్ గారు చెప్తారో తెలుసుకుందాం. జైపూర్ క్యాప్సికమ్ కర్రీలోని పోషక విలువలు చాలా బాగున్నాయండి. ఎందుకంటే మెయిన్గా క్యాప్సికమ్ అండ్ టొమాటోస్. క్యాప్సికంలో మనకు న్యూట్రియంట్స్ అంటే విటమిన్ ఏ, విటమిన్ సితో పాటుగా మనకు క్యాప్సేసిన్ అని ఒక ఎంజైమ్ కూడా ఉంటుందండి. సో ఈ ఎంజైమ్, ఈ కెమికల్ కాంపౌండ్ యొక్క నేచర్ ఏంటంటే కొంతమందికి అలర్జీస్ చాలా త్వరగా వచ్చేస్తూ ఉంటాయి. అన్ఫార్చునేట్లీ పెద్ద పెద్ద సిటీస్లో ఉన్న వాళ్ళకు కూడా ఈ పొల్యూషన్ ద్వారా అలర్జీస్ అనేవి బాగా క్రియేట్ అవుతున్నాయి. అలాంటప్పుడు ఏంటంటే తుమ్ములు రావడం, ఇట్స్ వెరీ వెరీ ఇరిటేటింగ్ అండి యాక్చువల్లీ. సో ఈ అలర్జీస్కి కొంచెం విరుగుడుగా క్యాప్సికమ్ మనం రెగ్యులర్గా డైట్లో తీసుకుంటే కొంచెం పనిచేస్తుంది. ఈ క్యాప్సేసిన్ అనే ఎంజైమ్ దానికి అగెన్స్ట్గా పనిచేస్తుంది. టొమాటోస్, మళ్ళీ పెరుగు, ఫ్రెష్ క్రీమ్. ఈ పెరుగు మనకు రోజు కూడా ఒక 60 ml కానీ 100 ml కానీ తీసుకుంటే చాలా మటుకు మనకు ప్రాబ్లమ్స్ అనేవి ఉండవండి. ఎటువంటి ప్రాబ్లమ్స్ అంటే ఇప్పుడు బయట బ్యాక్టీరియా, బయట క్రిములు ఎలా ఉన్నాయో బాడీలో కూడా 10 to the power of 11 million బ్యాక్టీరియా ఉంటుంది ఇంటెస్టైన్స్లో. అది కూడా సో ఈ ఇంటెస్టైన్ బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే కాపాడుతుంది మనల్ని. అంటే బయట ఉన్న ఆ ఇన్ఫెక్షన్స్ అన్ని రాకుండా చూసుకుంటుంది. సో అటువంటి బ్యాక్టీరియా లెవెల్ మెయింటైన్ అవ్వాలి అంటే పెరుగు తరచూ తీసుకోవాలి. అందుకనే మన సంస్కృతిలో కూడా పెరుగుకు చాలా ఇంపార్టెన్స్ ఉంటుందండి. ఫ్రెష్ క్రీమ్ ఉన్నప్పటికీ కూడా 3 to 4 teaspoons వాడుకుంటే లిమిటెడ్గానే ఉంటుంది అని చెప్పాలి. చాలా బాగుంది, నోట్ చేసుకొని ట్రై చేయొచ్చు. తర్వాత క్యారెట్ పచ్చడి కూడా వెరీ న్యూట్రిషియస్ అండి. ముఖ్యంగా క్యారెట్లోని బెనిఫిట్ ఏంటంటే క్యారెట్లో మెయిన్ థింగ్ బీటా క్యారటిన్ చాలా హై ఉంటుందండి. చాలా
ఇంకొక మెయిన్ థింగ్, క్యారెట్ ఒక స్నాక్ లాగా కూడా మనం ట్రీట్ చేయొచ్చు. అంటే బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ లంచ్ డిన్నర్ మధ్యలో ఆకలి వేసినప్పుడు ఇట్స్ అ బ్యూటిఫుల్ సాలెడ్. అటు పచ్చిగా తీసుకుంటే కూడా మనకు బెనిఫిషియలే, ఇటు మనం ఇలా పచ్చడి రూపంలో తీసుకుంటే కూడా మనకు చక్కగా పోషక విలువలు వచ్చేస్తాయి. ఎందుకంటే ఈ బీటా క్యారోటీన్ అనేది విటమిన్ ఏ కింద కన్వర్ట్ అవ్వాలి అంటే కొంచెం అది వేడెక్కాలి, హీట్లోనే అది కన్వర్ట్ అవుతుంది, అది కూడా బాడీ లోపల. సో చక్కగా దాన్ని ఉడికించి తీసుకుంటే కూడా మనకి ఏ రకమైన ఇబ్బంది అనేది లేదు. సో తప్పనిసరిగా చాలా బాగుంది, ఇది కూడా మనం ట్రై చేసుకోవచ్చు. ఆలు కొబ్బరి పులుసు కూర కూడా చక్కటి పోషక విలువలు ఉన్నాయి. బంగాళదుంపలు, కొబ్బరి, మెంతులు, ఇంగువ, ఇవన్నీ, చింతపండు, ఇవన్నీ కూడా మనకు క్యాలరీస్, వీటిల్లో పోషక విలువల కంటే అవి మన బాడీలో చేసే ఆ స్టిమ్యులేటింగ్ ఎఫెక్ట్ అనేది చాలా మంచిదండి. అంటే తీసుకుంటే బాడీ లోపల అవి కొన్ని యాక్టివిటీస్ని ప్రమోట్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొలెస్ట్రాల్ని తగ్గించడం, లేకపోతే షుగర్ లెవెల్స్ని తగ్గించడం, ఇలాంటి యాక్టివిటీస్ని ప్రోత్సహిస్తాయి అన్నమాట. చాలా బాగుంటుంది. ఇప్పుడు బంగాళదుంపలు అనేది 100 grams బంగాళదుంపల్లో 70 క్యాలరీలు ఉంటాయండి. అది కూడా మనం తొక్కతో పాటు కనుక తొక్క పలుచగా ఉండి తొక్కతో పాటు తీసుకుంటే చాలా మంచిది. అప్పుడు దాంట్లో ఉన్న పీచు ఈ లోపల ఉన్న స్టార్చ్ అరగడానికి చక్కగా యూజ్ అవుతుంది. ఇలాంటి పులుసు కూరల్లో బంగాళదుంపలు మనం డీప్ ఫ్రై చేయం కాబట్టి చాలా మంచిది, చక్కగా హెల్దీగా కూడా ఉంటుంది. ఇది పెద్ద హై క్యాలరీ అని మనం చెప్పలేం బంగాళదుంపని, కానీ ఇటు కొబ్బరి లాంటి వాటిలో మనం కాంబినేషన్ చేసుకుంటే మటుకు కాస్త హై క్యాలరీగా ఉంటుంది. చాక్లెట్ ప్యాన్ కేక్ కొంచెం డిఫరెంట్ రెసిపీ. మన పోషక విలువల కంటే ఇది ఒక ఫీల్ గుడ్ ఫుడ్ లాగా, అంటే ఇది తీసుకుంటే కొంచెం ఇన్స్టెంట్గా మనకు హ్యాపీగా ఫీల్ అవ్వడానికి కొన్ని చాక్లెట్స్ అట్లాంటివి ఉంటాయి కదండి, అట్లాంటి ఐటమ్ అనమాట ఇది. ఎందుకంటే మైదా, వెన్న, పాలు, చక్కెర, దీంతో పాటుగా కోకో పౌడర్ ఉంది. సో కోకో పౌడర్ ఏం చేస్తుందంటే, ఇప్పుడు ఇందాక నేను చెప్పాను కదా మెంతులు అవన్నీ స్టిమ్యులేట్ చేస్తాయి బాడీలో కొన్ని రియాక్షన్స్ అని, అలాగా కోకో కానీ చాక్లెట్ కానీ ఇట్ స్టిమ్యులేట్స్. అంటే చాక్లెట్ ఇస్ మేడ్ ఆఫ్ కోకో పౌడర్ అండి. సో ఆ కోకో పౌడర్ ఇట్ స్టిమ్యులేట్స్ సర్టన్ ఎఫెక్ట్స్ ఇన్ ద బ్రెయిన్. అదేంటంటే ఇమీడియట్గా మనం హ్యాపీగా ఫీల్ అవ్వడానికి ఒక హార్మోన్ కావాలి. దే ఆర్ కాల్డ్ హ్యాపీ హార్మోన్స్. సెరటోనిన్ అని ఒక హార్మోన్, డోపమిన్ అని ఒక హార్మోన్ రిలీజ్ చేస్తాయి. కాబట్టి చాక్లెట్ తింటే లేకపోతే ఇలాంటి కోకో పౌడర్ తీసుకుంటే హ్యాపీగా ఉంటుంది. సో ఎప్పుడైనా ఒకసారి వెన్ వీ ఫీల్ లైక్ హ్యావింగ్, వెన్ వీ వాంట్ టు ఫీల్ గుడ్, ఇట్లాంటివి తీసుకోవడంలో తప్పలేదు. బట్ హెల్దీ రెసిపీస్ చక్కగా చూసారండి 3 వెజిటబుల్స్ కూడా విత్ మినిమం అమౌంట్ ఆఫ్ ఆయిల్ మనం ఇలా ట్రై చేసుకుంటే చక్కటి పోషక విలువలతో మనం ఇవి డైలీ డైట్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. రాజుగారు ఈరోజు అన్ని వంటలు కూడా చాలా బాగున్నాయి. అవునండి. సో కొంచెం సింపుల్ వెరైటీస్ బట్ టేస్టీగా, అండ్ చాక్లెట్ ప్యాన్ కేక్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఆ చాక్లెట్ పౌడర్ అది మనం అంటే ఇంట్లో పెట్టేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా ఇలా మిక్స్ చేసేసుకొని హ్యాపీగా చేసేసుకోవచ్చు. చాలా మంది ఏంటంటే పిల్లల కోసం అని చెప్తారు, కానీ అవును పెద్దవాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. ఇష్టం అది. సో జైపూర్ క్యాప్సికమ్ కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంది రాజు. థ్యాంక్ యూ. ఓకే, మరి చూసారు కదా ఇవాళ రుచికరమైన వంటల్ని. మరి మీరు కూడా నోట్ చేసుకుని ట్రై చేసి చూడండి. అలాగే అభిరుచిపై మీ అభిప్రాయాల్ని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కేర్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. ఓకే, మరి ఇది ఇవాళ మన MTR మసాలా అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మీరు మెచ్చే మరిన్ని టేస్టీ వెరైటీస్ తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ బై.